ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇవాళ ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో మేమందరం ఆయన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించి ఇవాళ ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన జన్మదినం రాష్ట్రానికి ఒక వరం. ఎందుకంటే మనం చూసాం, మనం ఓ కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో కానీ, విడిపోయిన రాష్ట్రంలో ఉన్న సమయంలో కానీ, 2019 నుంచి 24 వరకు దగాపడ్డ రాష్ట్రంలో కానీ ఆయన విలువేంటనేది వాళ్ళ ప్రజలందరూ గుర్తించబట్టే ఆయన్ని ఇంత అపూర్వ ఆదరణతో ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలోకి ఆహ్వానించారు. నిజంగా ఇటువంటి వ్యక్తులు దేశానికే అరుదు. దేశంలో ఉన్న 2-3 ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు. ఎందుకంటే మనం చూసాం, వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే దేశం నలుమూలలా కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు అనేది, ఆ రోజు రోడ్ల పరిస్థితి మనం చూసేవాళ్ళం ఎంత దారుణంగా ఉండేయో. అంతే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా హైదరాబాద్లో మన ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ఐటీ పరిశ్రమలు తేవడానికి కానీ ఇవాళ దేశం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం ఐటీ విప్లవం మీద ఆధారపడి ఉందంటే దానికి ముందు వ్యక్తే, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా నిజంగా చూస్తే ఆయన తెలుగు ప్రజలందరికీ ఒక ఆదర్శం. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ, మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఆయన ఎప్పుడూ ఒకటే 20 సంవత్సరాలకి మనకంటే ముందుంటారు. మనం చూసాం విజన్ 2020 అంటే హైదరాబాద్లో అందరం నవ్వుతా చూసాం. ఆ రోజు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అన్నం పెడుతుందని అన్న వాళ్ళకి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కంప్యూటర్ల మీద ఆధారపడి ఉంది. అటువంటి 20 సంవత్సరాల ముందుతో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఫార్మా సిటీ కానీ, ఒక స్పోర్ట్స్ విలేజ్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఓఆర్ఆర్ కానీ అటువంటి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. మళ్ళీ అట్లాగే 2014లో విడిపోయిన రాష్ట్రం ఆర్థిక భారం మీద ఉన్నప్పుడు కూడా దేశంలో అందరూ ఆలోచించారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు నదుల అనుసంధానం అని. ఆయన ఎప్పుడో ఆలోచించి గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి దేశంలో అందరికీ ఒక మార్గం చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ బర్త్డే సందర్భంగా అందరం కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో ఉంది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ పండగ వాతావరణం ఉంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టంగానే రాష్ట్రం మళ్ళీ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అంతేకాకుండా మన కళల రాజధాని అమరావతి, పోలవరం మళ్ళీ పనులు మొదలైనవి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఆలోచనలకి 20 సంవత్సరాల ముందు అన్నట్టే అందరూ కంప్యూటర్ ఆలోచించే విధంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, 10 సంవత్సరాల ముందుకే వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాలనే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నంకి క్యాపిటల్ రాజధానిగా, అమరావతిని రాజధానిగా, అంతేకాకుండా రాయలసీమ ప్రాంతం హార్టికల్చరల్ హబ్గా డెవలప్ అయ్యేందుకు గోదావరి బనకచెర్ల ఆయన మొదలు పెట్టబోయే ఈ 3 నెలల్లో ప్రారంభమయ్యబోయే కొత్త ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. ఇవాళ రాయలసీమలో ఎన్నో డిఫెన్స్ పరిశ్రమలు, ఎన్నో ఆటోమొబైల్ పరిశ్రమలు రావటమే కాకుండా ప్రతి ఎకరం సస్యశ్యామలమై రాయలసీమ అంతా హార్టికల్చర్ హబ్గా తయారు చేసే విధంగా ఆయన ముందు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఇది ఎవ్వరూ కూడా ఆచరించాల. ఇప్పుడు ఆచరణలో పెట్టి ఆయన P4 ఎక్కడైతే 20% పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న 10% మంది సంపన్నులని వాళ్ళకి మార్గదర్శకులుగా నియమించి వాళ్ళకి విద్య, వైద్య, మౌలిక వసతులు ఇచ్చే విధంగా చేస్తున్న విధానం చూస్తే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇటువంటి P4 విధానాన్ని ఆయన ఎక్కడి నుంచి వస్తాయి కానీ ఆలోచనలు 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల ముందున్న నవయువకుల్లాగా కనపడతారు. ఆయన నిజంగా ఆయన కష్టపడే తీరు మేమందరం కూడా నిజంగా ఆయన ఆదర్శంగా, మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత వయసులో కూడా 20 గంటలు కష్టపడే ఏకైక వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది రాష్ట్రం కాదు, దేశం చేసుకున్న అదృష్టంగా మనం అందరం భావించాలి. ఇవాళ దేశాన్ని సరైన దశ నిర్దేశంలో ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి తోడుగా
చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే విధంగా ఆయన ఎన్నో ఆలోచనలు వారితో పంచుకోవడం జరిగింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో దేశం కూడా ముందుకు వెళ్ళబోతుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో ఏ విధంగా ఆయన హైదరాబాద్ను ముందుకు తీసుకెళ్లారో, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 P4 విధానంలో ఇటువంటి ఎన్నో పథకాల విధానంలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజం నిర్మించటమే ఆయన ఉద్దేశం. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం నడుస్తాం. తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన యొక్క ఫలాలు అనుభవించబోతున్నారు. ఇటువంటి వ్యక్తి జన్మదినం మొత్తం రాష్ట్రానికే ఒక పండగ వాతావరణం. అందుకే అనేది అది మనకు వరం. ఆయన ఇక్కడ జన్మించటమే ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అది ఒక వరంగా భావిస్తూ అందరికీ మా అందరి తరపున, విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ, విజయవాడ పార్లమెంటరీ పార్టీ, అన్ని రాష్ట్ర ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని దైవ ఆశీస్సులతో ఆయన అనుకున్నవన్నీ సాధించి ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.